ఏలూరు జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పైప్ లైన్ లీకేజ్ అయింది. ఇటుకలకోట డెలివరీ ఛానల్ కు వెళ్లే పైప్ లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగజిమ్ముతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. వాటర్ లీక్ అవుతున్న ప్రాంతానికి వెళ్లడానికి కూడా దారి లేదు. పొలాల్లోకి వెళ్లకుండా దారి మూసుకుపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులకు రిపేర్లు చేస్తామని, నీళ్లు వృధాగా పోకుండా అడ్డుకుంటామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పండగడు వాళ్ళ తమ్ముడురా. ఏలూరు జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పైప్ లైన్ లీకేజ్ అయింది. ఇటుకలకోట డెలివరీ ఛానల్ కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగజిమ్ముతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. వాటర్ లీక్ అవుతున్న ప్రాంతానికి వెళ్లడానికి కూడా దారి లేదు. పొలాల్లోకి వెళ్లకుండా దారి మూసుకుపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులకు రిపేర్లు చేస్తామని, నీళ్లు వృధాగా పోకుండా అడ్డుకుంటామని ఇరిగేషన్ అధికారులు తెలుపుతున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, పట్టిసీమల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు దగ్గర పైప్ లైన్ లీకేజ్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇరిగేషన్ అధికారులు ఏం చేయబోతున్నారు, ఏంటి అప్డేట్స్? శంకరి, మనం చూస్తున్నాము పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ కి లీకేజ్ ఏర్పడింది. వాల్ ప్లేట్ దెబ్బతినడంతో ఈ లీకేజీ వాటర్ లీకేజ్ అయినట్టు మా అధికారులు గుర్తించారు. దీంతో ఎక్కడైతే లీకేజ్ ఏర్పడిందో అక్కడైతే నీరైతే దాదాపు 15 మీటర్లు ఎత్తున ఎగిరిపోతుంది. అంతేకాకుండా ఈ నీరైతే చుట్టుపక్కల పొలాలకు చేరితే దాదాపు 2 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పొలాలకి నీరు విస్తరించినట్టుగా మనకి తెలుస్తుంది. దాంతో ఎక్కడైతే లీకేజ్ అయిన పైప్ లైన్ అక్కడ వెళ్ళడానికి కూడా మార్పు లేకుండా పోయింది. దీంతో అయితే అధికారులు అయితే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి అయితే పైప్ లైన్ నుంచి నీటిని విడుదల చేయడానికి అయితే నిలిపివేశారు. దాంతో ప్రస్తుతానికి అయితే అక్కడ నీటి విడుదల ఆగిపోవడంతో కొంతవరకు పరిస్థితి కొద్దిసేపట్లో చక్కబడే పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్న నీటిని బయట తోడిన తర్వాత మళ్ళీ ఆ పైప్ లైన్ దగ్గర వెళ్ళి రిపేర్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే నీటిని ఆపేయడంతో అయితే అక్కడైతే వాటర్ పైకి ఎగజమ్మడం అయితే తగ్గుతున్నట్లు మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం అధికారులు వెంటనే స్పందించినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గోదావరి నుంచి కృష్ణా నదిలోకి వెళ్లే పైప్ లైన్, కృష్ణా నదిలోకి వెళ్లే కుడికాల పథకం ద్వారా గోదావరి నీరు వెళుతూ ఉంది. ఈ నెల 3వ తేదీన మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. మొత్తం 4 పైప్ లైన్ల ద్వారా ఈ నీటిని ప్రస్తుతానికి అయితే కుడికాల ద్వారా పంపిస్తున్నారు. ఈ నీరు ప్రస్తుతానికి అయితే కృష్ణా నదిలోకి చేరుతుంది. ఇదే సమయంలో ఈ పైప్ లైన్ దగ్గర ఈ రోజు లీకేజ్ ఏర్పడింది. దీంతో అయితే దీన్ని సరిదిద్దడానికి అయితే ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.